తులారాశి వారు ఈ వారం తమ యొక్క జీవన విధానాల్లో చక్కని సమతుల్యతను పాటించవలసిన అవసరాలు ఉన్నాయి. అంటే బ్యాలెన్స్గా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా అటు ఇటుగా మారినా సరే తడబాటులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తిపరంగా కొన్ని అంశాల్లో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మీ తోటి ఉద్యోగస్తులు సహకరించటం వలన వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు తమ వ్యాపారాలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన చేసినప్పుడు భాగస్తులతో మీ భాగస్వాములతో కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆలోచనలు ఒకటిగా ఉండకపోవటం వలన మనస్పర్ధలు లేదా అభిప్రాయ భేదాలతో కూడిన సమస్యలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. లావాదేవీల విషయంలో పారదర్శకతతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థికంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఊహించనటువంటి విధంగా ఖర్చులు పెరగటం వలన కొన్ని అంశాల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల యొక్క చదువుల కోసం మీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. వారి యొక్క ఉన్నత చదువుల కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల గురించి జాగ్రత్తగా చర్చ చేస్తూ ఉండాలి. మీ యొక్క బంధాలను మరింత దృఢతరం చేసుకునే అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారము. విద్యార్థులు తమ యొక్క చదువులపైన మరింత ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. వినోదాలకు దూరంగా ఉండండి. ఉత్తమమైనటువంటి చదువుల కోసం తాపత్రయపడండి. సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఇక ఈ వారం ఆరోగ్య విషయాల్లో చూసినప్పుడు తులారాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీరును తాగే సందర్భంలో శుభ్రతగా ఆ యొక్క నీరు ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిశుభ్రమైనటువంటి పదార్థాలు భుజించటము, అపరిశుభ్రమైనటువంటి ద్రవములు స్వీకరించటం అనేది ఈ వారం అస్సలు మంచిది కాదు. అటువంటి వాటికి దూరంగా ఖచ్చితంగా ఉండాలి. ఇక సామాజిక పరమైనటువంటి అంశాల్లో మంచి గుర్తింపు గౌరవాలు మీకు లభిస్తూ ఉంటాయి. కళాకారులకు అధికారులకు మంచి అవకాశాలు కూడా కలగబోతున్నాయి. వారాంతంలో కుటుంబ కార్యక్రమాల కోసం నిత్యావసర వస్తువుల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాల కోసం కొన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో హోదాతో కూడిన గౌరవాలతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో తులారాశి వారు లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. అమ్మవారికి శ్రీచక్రార్చన నిర్వహించండి. వీలైతే కనుక సంపెంగ పుష్పాలతో కానీ తులసి దళములతో కానీ బిల్వ పత్రాలతో కానీ లలితా అమ్మవారిని పూజించండి. ఆనందకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.